బిగ్గెస్ట్ క్రికెట్ కార్నివాల్ కు కౌంటౌన్ షురూ అయింది. రేపటి నుంచి ఐపీఎల్ సీజన్ మొదలు కానుంది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీతో హాట్ ఫేవరెట్ హైదరాబాద్ తలపడనుంది. హై వోల్టేజ్ మ్యాచ్ పై ఫ్యాన్స్ లో ఉత్కంఠ నెలకొంది. ఆరంభ మ్యాచ్ లో బోనీ కొట్టేదెవరు? డిఫెండింగ్ ఛాంపియన్స్ ఒకవైపు, దమ్మున్న కుర్రాళ్లు మరోవైపు. నువ్వా నేనా అన్నట్లుగా ఆరంభ మ్యాచ్. కొమ్ములు మెలేయడానికి సిద్ధమైన ఆర్సీబీ ఎస్ఆర్హెచ్. చిన్నస్వామి స్టేడియంలో యాక్షన్ ఎలా ఉంటుంది, రియాక్షన్ ఎలా ఉండబోతోంది? ఈ ఇనాగురల్ మ్యాచ్లో ఇరగదీసేదెవరన్నది ఫ్యాన్స్లో నరాలు తెగే ఉత్కంఠ. క్రికెట్ ఫీవర్ మొదలైంది. ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. ధనాధన్ మ్యాచ్లను కన్నార్పకుండా చూస్తూ ఉంటారు ఫ్యాన్స్. 6లు 4లతో బ్యాటర్లు చెలరేగుతుంటే వికెట్ల కోసం బంతితో బౌలర్ల విన్యాసాలు ఆకట్టుకుంటాయి. ఫీల్డ్లో ఆటగాళ్ల బంతిని ఆపే ఫీల్డ్స్ అబ్బురపరుస్తాయి. అందుకే ఐపీఎల్ అంటే వరల్డ్ వైడ్గా క్రికెట్ ఫ్యాన్స్కు అంత క్రేజ్. ఎవరి బలం ఎంత? ఇప్పుడు ఫ్యాన్స్ అంచనాలు ఇవే. ఆర్సీబీ విషయానికొస్తే రన్ మిషన్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ రూపంలో డెడ్లీ ఓపెనింగ్ కాంబినేషన్ ఉంది. వీరిపై ఆర్సీబీ ఫ్యాన్స్లో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పవర్ ప్లేలో స్కోర్ బోర్డును పరుగులెట్టించే సత్తా ఉంది. కోహ్లీ అనుభవం, సాల్ట్ దూకుడు ప్రత్యర్థి టీంకు సవాల్గా మారనుంది. ఇక మిడిల్ ఆర్డర్లో రజత్ పటీదార్, టిమ్ డేవిడ్, వెంకటేష్ అయ్యర్ లాంటి హార్డ్ హిట్టర్లున్నారు. గత సీజన్లో చూస్తే ప్రతి మ్యాచ్లో ఒకరు మ్యాచ్ విన్నర్గా నిలిచారు. అయితే బౌలింగ్ డిపార్ట్మెంట్ కాస్త వీక్గా కనిపిస్తోంది. జోష్ హేజిల్వుడ్ గాయపడ్డాడు. టిమ్ డేవిడ్ కూడా హ్యామ్స్ట్రింగ్ గాయంతో ఈ ఇయర్లో ఒక్క మ్యాచ్ ఆడలేదు. దాంతో భువి, యష్ దయాల్పై భారం పడే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ విషయానికొస్తే డీప్ బ్యాటింగ్ లైనప్ ఉంది. ఎక్స్ప్లోజివ్ టాప్ ఆర్డర్ ఉంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ రాణిస్తే రికార్డుల మోత మోగడం గ్యారంటీ. వీరు ఒక్కసారి క్రీజులో నిలదొక్కుంటే బౌండరీలు గ్యారంటీ. ఇక మిడిల్ ఆర్డర్లో క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి రూపంలో పటిష్టంగా కనిపిస్తోంది. ఆల్రౌండర్లు లివింగ్ స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్ రాకతో జట్టు మరింత బలంగా తయారైంది. చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్ పిచ్ కావడంతో మంచి స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంది. డ్యూ ఫ్యాక్టర్ వల్ల టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఈ హై వోల్టేజీ మ్యాచ్కు టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. దాదాపు 10 నెలలకు పైగా క్రికెట్ మ్యాచ్లకు నోచుకొని ఈ స్టేడియంలో ఓపెనింగ్ గేమ్ చూసేందుకు అభిమానులు పోటీపడి టికెట్లు కొనుక్కున్నారు. తొక్కిసలాట విషాదం వెంటాడుతున్న వేళ కర్ణాటక క్రికెట్ సంఘం, ఆర్సీబీ కొత్త యాజమాన్యానికి ఈ మ్యాచ్ సవాల్గా మారింది.